ఎన్ని అబద్ధాలు ఎన్ని కల్పితాలు ప్రచారం చేశారా. అసలు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని, ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఇంత దుర్మార్గం ప్రపంచంలో ఇంకెక్కడా జరగల, చరిత్రలో ఇంకెక్కడా జరగల. ఆ కేఏ పాల్గాడు ఒకడు, ఈడొచ్చి ఈ బుడబొక్కలోడు వచ్చి ఇదంతా పవన్ కళ్యాణ్ చేయించాడు అంటాడు. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడుతుంటే వీడి కింద మంటెత్తుంది ఈ బుడబొక్కలోడికి, ఈ కేఏ పాల్గాడికి, కపాల్గాడికి. ఎవడి స్థాయిలో వాడు నోటికి వచ్చిందలా వాగుతూ చెలరేగిపోవటం. ఇంత దుర్మార్గం ఇంతకు తెగించారా మీరు? ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని మొత్తం తగలబెట్టేస్తాం, పిసికేస్తాం, పిండేస్తాను వార్నింగ్లు ఇస్తారా? మేము వస్తున్నాం, దూసుకొస్తున్నాం, మీరు సిద్ధమవ్వండి అని చెప్పి వార్నింగ్లు ఇస్తారా? ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారా మీరు? అంటే మీడియా ముందు పిచ్చి కుక్కలాగా వాగేటటువంటి ఈ పాస్టర్ల వెనకాల ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నాడు. మణిపూర్లో శవాలను అడ్డం పెట్టి 3 కోట్లు సంపాదించాడు. ఎక్కడన్నా శవం లేచిందంటే వీడికి పండగ. వీడికి అక్కడికి వెళ్ళి క్రైస్తవుల మీద దాడులు అదని ఇదని చెప్పి లేని ప్రోపగాండా అంతా సృష్టించి నేను వాళ్ళకి సహాయం చేస్తాను, డబ్బులు సహాయం చేయండి అని చెప్పి